దురంధర్ 2 మూవీ రివ్యూ. ఇక ఈ మూవీ ప్లాట్ వచ్చేసి, దురంధర్ మూవీ ఎక్కడైతే ఎండ్ అవ్విందో కరెక్ట్ గా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక రెహమాన్ డకేట్ చనిపోయిన తర్వాత హంజా అలీ కింగ్ ఎలా అవ్వడు, పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ అందరినీ చంపాడా లేదనేది మీరు మూవీలో అయితే చూస్తారు. ఇక ఓవరాల్ గా మూవీ అయితే అదిరిపోయింది. అసలు ఒక స్పై సినిమా ఎలా ఉండాలో దురంధర్ మూవీని చూసి నేర్చుకోవాలి. ఇక మూవీ స్టార్టింగ్ యాక్షన్ సీన్ తో స్టార్ట్ చేశారు. అసలు ఆ యాక్షన్ బ్లాక్ అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది. ఇక మూవీలో రణ్వీర్ సింగ్ గారు యాక్టింగ్ చేయలేదు, జీవించేశారు. అసలు కొన్ని సీన్స్ లో ఆయన క్యారెక్టర్ కి ప్రాణం పెట్టేశారు. ఇక ఆదిత్య ధర్ గారు దురంధర్ 2 పార్ట్స్ ని 16 మంత్స్ లో కంప్లీట్ చేశారంట. అసలు కొంతమంది ఉంటారు పార్ట్ 1 తీయడానికి 2-3 ఇయర్స్ తీసుకుంటారు. ఇక ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 49 minutes. అసలు ఎంత రన్ టైం ఉందని తెలిసాక మూవీలో లాగ్ ఉంటదేమో అనుకున్నా, కానీ మూవీ మొత్తం ఒక ఫ్లో లో వెళ్ళిపోద్ది. అసలు నిజంగానే నేను 4 hours మూవీ చూసానని నాకే వింతగా అనిపించింది. ఇక మూవీలో సంజయ్ దత్ గారు, అర్జున్ రాంపాల్ గారు వాళ్ళకి ఇచ్చిన రోల్ చాలా బాగా చేశారు. ఇక మూవీ అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక ఎత్తు. అసలు క్లైమాక్స్ లో ట్విస్ట్ చూసాక దిమ్మ తిరిగిపోయింది. ఇది కదా ట్విస్ట్ అంటే, ఇది కదా క్లైమాక్స్ అంటే అని అనిపించింది. ఇక రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ స్పై మూవీ ఏదన్నా ఉందంటే అది దురంధర్ మూవీయే. అసలు కొన్ని సినిమాలు చూసాక ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇక దురంధర్ 2 మూవీ చూసాక అదే సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంతేనండి దురంధర్ 2 మూవీ సంగతే. ఇక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.